సో మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయి వాడే, మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ కూడా నిన్న నైట్ ఏదైతే నాగబాబు గారు పెట్టిన ట్వీట్ ఒక సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు సార్. సంచలనం ఉండటం కన్నా కూడా అనవసరమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతని అభిప్రాయం అతను ఇండివిజువల్, అతను ఇంకా తండ్రి చోటు బిడ్డో బాబాయ్ చోటు బిడ్డో కాదు కదా, తను ఒక ఇండివిజువల్, ఒక స్టార్గా ఉన్నాడు. అతని అభిప్రాయం తన స్నేహితుల కోసం, తన స్నేహం కోసం నేను వెళ్ళాను కూడా చెప్పాడు. నాకు స్నేహం ముఖ్యం, స్నేహం కోసం వెళ్ళాను కూడా చెప్పాడు. ఇప్పుడు నాగబాబు గారు ఆ విషయాన్ని అనవసరంగా రచ్చ చేసుకుంటే అనవసరం నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అలా అనుకుంటే, అలా కనుక మా వాళ్ళు కాదు మీ వాళ్ళు అనే మాట మాట్లాడేటైతే నాగబాబు గారు అసలు చంద్రబాబు తోటి తెలుగుదేశంతో చెయ్యి కలపకూడదు కదా. ఎందుకంటే వాళ్ళ అమ్మని, నాగబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని దూషించారు చంద్రబాబును, లోకేష్. దాని మీద పవన్ ఎంతో ఆవేశపడి క్షమించరు మిమ్మల్ని అన్నాడు. మరి అలాంటి చంద్రబాబుతో చేతులు ఇలా కలిపారు? సో రాజకీయం. సో మీరు చేసినప్పుడు అది రాజకీయం అయినప్పుడు అతను చేసేటప్పుడు అతను రాజకీయం, అతనికి రాజకీయంగా వాళ్ళతోటి ఇష్టం, వాళ్ళతోటి స్నేహం చేసాడు. సో దాన్ని ఒక ఇష్యూ చేసుకుంటాము, దాన్ని కుటుంబంలో అనవసరం మాట్లాడటం ఆయన అనవసరంతో నాగబాబు గారు దాన్ని అలా వదిలేసి ఉండాల్సింది, అనవసరంగా ఆయన ట్వీట్ చేయటం ఉన్న తేడాని దాని మనస్పర్ధగా, ఇది అభిప్రాయ భేదాన్ని మనస్పర్ధగా మార్చుకుంటాం. అభిప్రాయ భేదం, ఆయన అభిప్రాయం ఆయన చేసుకున్నాడు. ఈజ్ ఎన్ ఇండివిజువల్, ఈజ్ నాట్ ఏ చైల్డ్, ఈజ్ ఏ మెచ్యూర్డ్ పర్సన్, ఒక స్టారు. తన అభిప్రాయం, తనకున్న స్నేహాలు, తనకున్న బంధుత్వం. అందులో అర్జున్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ది ఫ్రెండ్షిప్ అనేది అందరికి తెలిసిన విషయం. అతను బంధుత్వం కన్నా స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాడని. సో అలాంటి యాంగిల్లో అతను తన స్నేహం కోసం చేశానని చెప్పాడు. సో దాన్ని అలా వదిలేయాలి. దాన్ని అలా వదిలేసి ఇప్పుడు వీళ్ళ వల్ల ఓట్లు మారిపోతాయా అనేది అంత పెద్ద ఆకర్షణ వేరు, అవగాహన వేరు. ఆకర్షణ మీద వచ్చారంటే ఆకర్షణ మీద అంతే తప్పితే అది ఓట్లుగా మారుతాయా, ఎంత మారుతాయి, ఎంత పర్సెంటేజ్, ఇది క్వశ్చన్ మార్క్. అది తప్పు మాట. పవన్ కళ్యాణ్ కూడా నా మేనల్ని నాకు ద్రోహాలు ఉంది, ఎందుకు అలా మాట్లాడుకుంటారు? ద్రోహాలు అంటే ఇప్పుడు మీ తల్లికి మీరు ద్రోహం చేసినట్టే కదా. మీ తల్లిని గురించి అంత అవమానంగా మాట్లాడిన వాళ్ళ మీద మీరు చేతులు కలిపారంటే ఇవాళ మరి తల్లికి ద్రోహం చేశారా మీరు? సో అవన్నీ డిస్కషన్ చేస్తే చాలా తేడాలు వస్తాయి. అది అనవసరం. నాగబాబు గారు కామ్గా ఉంటే అయిపోయేది. ఆయన వెళ్ళాడు, ఇది పవన్ కళ్యాణ్ ఒక క్యాండిడేట్ కనుక నా మేనల్ నాకు తప్పు చేశాడని బాధపట్టడంలో తప్పులేదు, బాధపట్టడంలో తప్పులేదు. కానీ మావాడు కాదు, మీవాడు కాదు, ఈ మాటలు అనవసరం. మావాడు కాదు అంటే చంద్రబాబు నీడ కూడా మీరు తాకకూడదు, చంద్రబాబు నీడ కూడా మెగా ఫ్యామిలీ దగ్గరికి రానివ్వకూడదు. మరి అలాంటిది మీరు ఎలా కలిశారు? ఎన్నికలు అవసరం అంటారు, అది రాజకీయ అవసరం. అలాగే అతను అవసరం అతను. సో దాన్ని అట్లా వదిలేయాలి తప్పితే దాన్ని మావాడు, మీవాడు, పరాయివాడు ఈ మాటలు మాట్లాడటం నాగబాబు గారు అనవసరంగా మాట్లాడారు. ఆయన అంటే ఆ దుగ్ధని మా అల్లు అర్జును, అందులో అల్లు అర్జున్ అనేవాడు మెగా ఫ్యామిలీ బ్యాండ్ వ్యాగన్ లో మనిషి కాదు. అతను ఇండివిజువల్. ఒక అల్లు రామలింగ గారు మహానుభావుడు, అల్లు రామలింగ గారి మనవడు, ఒక మేధావి అల్లు అరవింద్ డెఫినెట్ గా మొత్తానికి ఒక బ్యాక్ బోన్, ఆ ఫ్యామిలీకి మొత్తం బ్యాక్ బోన్. ఆ బ్యాక్ బోన్ కొడుకు, అతని మేధావి కొడుకు, అలాగే ఒక మహానటుడు అల్లు రామలింగ గారి మనవడు కనుక అతని ఇండివిజువాలిటీ అతనికి ఉంటుంది కదా. అది ఆ ఇండివిజువాలిటీ చేసుకొని ఆయన గౌరవంగా అనేస్తే ఓకే, అతని అభిప్రాయం చేసుకున్నాడు, దాంట్లో వల్ల ఏముంది అని ఆయన వదిలేస్తే గౌరవంగా ఉంటుంది. నాగబాబు గారిని అనేది అంటే నాగబాబు గారికి గౌరవంగా ఉండేది. అనవసరంగా నాగబాబు గారు దాన్ని కిలికి మాట్లాడటం అనవసరం. అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్, నాకు నా మేనల్డే నాకు దాంట్లో ఒక మీనింగ్ ఉంది, అర్థం ఉంది. ఎన్నికలు కనుక ఓట్లు ఎక్కడ తేడా వస్తాయో ఆ ఓట్లు తేడా రాకుండా ఉండటం కోసం అని ఒక మాట వేసుకున్నాడంటే అర్థం ఉంది. ఎన్నికలు అయిపోయిన వేళ ఈ ట్వీట్ రాత్రి చేయటం అనవసరం అనిపిస్తుంది నాకు. అనవసరం. పుష్ప 2 సినిమా కూడా బ్యాన్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సూచన ఎవరు బ్యాన్ చేసింది? పుష్ప 2ని బ్యాన్ చేస్తే ఆ బ్యాన్ చేసిన వాళ్ళని ప్రజలు బ్యాన్ చేస్తారు.
బ్యాన్ చేయాలని ఆలోచన వచ్చిన ముందు బ్యాన్ చేస్తారు. పుష్ప 2ని బ్యాన్ చేసే సీను ఇండస్ట్రీలో ఉండదు. ఎందుకంటే పుష్ప 2 బాగా ఎక్స్పెక్టెడ్, బీభత్సమైన ఇన్వెస్ట్మెంట్, బీభత్సమైన బయ్యర్స్, ప్లస్ పాన్ ఇండియా సినిమాదని, పాన్ ఇండియా మూవీ కూడా. దాన్ని బ్యాన్ చేయటం ఎవరి తరం కాదు. ఊరినే సొలువాగుడు బ్యాన్ చేయాలి అని అంటే ఎవడో సొలువాగుడు చెప్తే అది ఎవరి తరం కాదు. సో పుష్ప ఆ మూవీ అయితే బ్యాన్ చేయరు అని అంటున్నాను. బ్యాన్ చెయ్యలేరు అంటున్నా, చెయ్యలేరు. ఆ చేసే దమ్మున్న మొగడు ఎవడు లేడు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆ సినిమా రేంజ్ వేరేది. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఉంది. ప్లస్ అది ఎక్స్పెక్టేషన్, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎంతోమంది బయ్యర్స్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టున్నారు. ప్రొడ్యూసర్ పెద్ద అమౌంట్, దాని ఎక్స్పెక్టేషన్ హైలో ఉంది. ఆ సినిమాని బ్యాన్ చేసే దమ్ము ధైర్యం ఎవరు కూడా తంతారు. దాన్ని బ్యాన్ అంటే తంతారు జనాల మీద పడి. కనుక అది అంత ఈ ఏదో గాలివాగుడు సొలివాగుడు తప్పితే దాన్ని చేయగలిగే దమ్మున్న మొగడు ఎవడు ఇండస్ట్రీలో లేడు. సో బ్యాన్ అయితే చేయలేరు అని చెప్పి అంటారు. చేయలేరు. ఆ ఆలోచనే తప్పు. ఆ ఆలోచనకే విలువ లేదు. ఆ ఆలోచననే ప్రజలు తిరస్కరిస్తారు, అసహించుకుంటారు. సో గతంలో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కూడా అప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ కూడా అట్లా కొన్ని ఇష్యూస్ అయ్యింది. సో అది ఇంకా ఫ్యామిలీ పరంగా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మధ్య ఏదో ఘర్షణ, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ కాదమ్మా అక్కడ. ఇప్పుడు ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఫంక్షన్, ఫ్యాన్స్ ఏదో పవన్ అరిచారు. అరిస్తే ఈ ఫంక్షన్ పిచ్చి అరుపులు అరవకుండా కోపడ్డాడు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నా ప్రోగ్రాంలో వచ్చి మీ గొడవ ఏంటి, మీ ప్రోగ్రామ్ మీ హీరో ప్రోగ్రాంలో చేసుకోండి. అది పవన్ వీళ్ళు బంధువులు కనుక మనం మాట్లాడతాం. అదే ఇంకో హీరో అనుకోమ్మా, ఇంకో హీరో అంటే తప్పు పడతామో తప్పు కదా. ఒక హీరో ప్రోగ్రామ్ అది. ఒక హీరో ప్రోగ్రామ్ ఇంకో హీరో ఫ్యాన్స్ వచ్చి ఊని అల్లరి చేస్తూ ఉంటే కరెక్ట్ కదా. దాన్ని కోపడ్డాడు. అది పవన్ కనుక తేడాగా మాట్లాడుతున్నాం కదా, అది జెన్యూన్. ఆ రోజు అల్లు అర్జున్ చేసి చాలా జెన్యూన్. నా ప్రోగ్రామ్ ఇది, నా ప్రోగ్రామ్ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అంతేగాని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ పవన్ అరుస్తారేంటి అని. కుటుంబ సభ్యులే కదా, అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ నార్మల్ వాడేది మెగా ఫ్యామిలీ. అందుకనే అన్నా ఈ అల్లు అర్జున్ ఓ మెగా ఫ్యామిలీ బ్యాండ్ వ్యాగన్ లో లిస్ట్ వేయటానికి లేదన్నా. మెగా ఫ్యామిలీ లిస్టు అంతకన్నా మహానటుడు అల్లురావు వెంకీ వారసత్వం అవుతుంది. అల్లురావు వెంకీ గారు ఇండస్ట్రీలో వీళ్ళెవరో పుట్టక ముందు నుంచి ఉన్న మహానటుడు. ఆయన వారసుడు. ఆయన కొడుకు అల్లు అరవింద్ ఒక గొప్ప మేధావి. ఇవాళ ఈ మెగా ఫ్యామిలీ ఇంత స్థాయికి వెళ్ళటానికి కూడా, ఇంత స్థాయికి వెనకాల ఉన్న బ్యాక్ బోను, ఆ ప్లానింగ్ మాస్టరు. ఇవాళ చిరంజీవి గారి స్థాయికి వెళ్ళడానికి ఆయన శ్రమ, ఈయన మేధావితనం చిన్నప్పటి నుంచి చూసాం కనుక. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఒక బ్రహ్మాండమైన మీద. ఆయన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ చిరంజీవి గారి ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన ప్రొడ్యూసర్, మహానటుడు కొడుకు. ఆయన ఇండస్ట్రీ మీద మంచి అవగాహన ఉన్నవాడు. అందువల్ల బ్యూటిఫుల్ గా వెనకాల ఉండి ప్లాన్ చేసి చేయటమే ఆయనకు ఒక బలం. చిరంజీవికి పెద్ద బలం కూడా వెన్నెముకలాగా నిలబడి చేసింది కనుక ఈయన ఆ బ్యాండ్ బ్యాగ్లో అయితే కాదు, ఇతని ఇండివిజువాలిటీ తెలుకుంది. అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్. సో ఈ లైన్ ఇది. ఇక్కడ మెగా ఫ్యామిలీ బ్యాండ్ బ్యాగన్ లో ఇతను కూడా చేస్తా కరెక్ట్ కదా. ఇంకోటి పెద్ద ఎత్తున ఫ్యాన్స్. సో ఏ మూవీ రిలీజ్ అయినా ఎక్కడైనా సరే ఫ్యాన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి ఫ్యాన్స్ కూడా కొట్లాడుతున్నారు ఇప్పుడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను, మీరు అనవసరం ఇలాగ. అందుకని ఇందాక నాగబాబు గారు చెప్పింది చాలా తప్పు అని అన్నది. ఎందుకంటే అది అలా వదిలేయటం వల్ల, ఈయన మాట్లాడటం వల్ల ఈ గొడవలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయితే ఎవరికి నష్టం? ప్రజలకు ఎవరికి నష్టం కాదు, ఇంకెవరికి, మిగతా హీరోలకి ఎవరికి, మీకే నష్టం. అది మీ అవసరమా? మీకు మీరు నష్టం చేసుకుంటాం, ఆవేశపడి ఆలోచనకి లేకుండా ఏదో ఒకటి మాట్లాడటం. ఇది సందర్భం చేశాడు, అది అతని అభిప్రాయం భేదం, అతని అభిప్రాయం అది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అని గౌరవంగా ఘనంగా అనేసి ఉంటే అసలు అది ఇష్యూనే అయ్యేది కాదు. అలా కాకుండా ఈయన మాట్లాడటం ఫ్యాన్స్ మధ్య గొడవ ఉంది. అది ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. అది తెలుసుకోవాలి. ఈ ఫ్యాన్స్ మనం కొట్టుకుంటాం వల్ల మనకే నష్టం కానీ ఇంకోటి కాదు కదా. అది తెలుసుకోవాలి. ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక ఇండివిజువల్,
అతను ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు, అతనికి ఒక బ్యాక్డ్రాప్ ఉంది, ఒక లైన్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంది, మూడో తరం అతని ఇండస్ట్రీలో, మూడో తరం వారసుడు అతను. సో అతనికంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అతని అభిప్రాయం అతనికి అందరూ మన మాటకి మనకే అంగీకారం ఉండాలి. మనకి ఇవాళ రాజకీయాల్లో ఎంతమంది అన్నదమ్ములు వేరు పార్టీలు లేరు, ఎన్ని కుటుంబాలు వేరు రాజకీయ నేపథ్యంలో ఉంటాయి. నార్మల్ అది రాజకీయ నేపథ్యంలో ఒకే కుటుంబంలో ఇద్దరు వేరే పార్టీలు వేరే దీంతో ఉండొచ్చు. దాన్ని తప్పుబట్టి మాకు కాదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ జయబాదురి ఉంది. అమితాబ్ బచ్చన్ గుజరాత్కి అంబాసిడర్గా మోడీ గారికి ఫేవర్గా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. మరి జయ బచ్చన్ పక్క మోడీ వ్యతిరేకి కాంగ్రెస్. అందుకని వాళ్ళిద్దరూ పోటాడుకుంటారు. లేదు కదా, అభిప్రాయ భేదాలు అంతే. అది అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కంటిన్యూ అవుద్ది. సందర్భం అంతే, అలా తీసుకోవాలి తప్పితే మాకు దూరం, మాకు విరోధి, మాకు మావాడు కాదు, పరాయి, ఇవన్నీ అనవసరం మాటలు నా ఉద్దేశం. ఆయన అనవసరం తొందరపడి, ఆయన కొంచెం అలవాటు నాగబాబు గారు గమ్ముకుని ఏదో ఒకటి తోచింది మాట్లాడేటం కదా, కొంచెం ఇది మాట అనొచ్చా అంటే పర్యవసానాలు ఏంటి ముందు వెనకేంటి ఆలోచించుకుంటా ఆయన కొంచెం అనేస్తారు. అలవాటు చూసారు చాలా కథల్లో. అలా మాట్లాడటం తప్పితే ఫ్యాన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అభిప్రాయ భేదాలు ఇది. అభిప్రాయ భేదాల్లో అనేక మీ చుట్టూ ఉన్న రాజకీయాల్లో కూడా చూడండి, అనేక కుటుంబాల్లో ఒకళ్ళు ఆ పార్టీ ఒకళ్ళు ఈ పార్టీ ఉంటూ చూస్తున్నాం. అలాగే ఇది ఇతను చేశాడు. దాన్ని ఏదో ద్రోహం కిందను పరాయి వాడు కింద మాట్లాడటం కరెక్ట్ కాదు.